గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు రావడం చాలా సంతోషం. కొంతమంది నన్ను ఈ శనివారం ఆరాధన, ఆదివారం ఆరాధన గురించి ఒక వీడియో చేయన్నా అని అడగడం జరిగింది. కాబట్టి చాలా రోజుల తర్వాత ఈ విషయం మనందరికీ చాలామందికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ముఖ్యంగా యూత్కి, స్టూడెంట్స్కి. సో తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి దాని మీద. కాబట్టి ఒక చిన్న వీడియో చేయాలని నేను ఆశపడ్డా. సో ఒక వచనం చదువుతా, అది చదివి మనం ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. అపోస్తలులకు రాసిన పత్రిక 18వ అధ్యాయము 4వ వచనంలో ఇట్లా ఉంటుంది: అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. పౌలు గారు ప్రతి విశ్రాంతి దినమున అని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళు ఏమని చెప్తారంటే, ఎవ్రీ సాటర్డే అక్కడ వర్షిప్ జరిగింది అని చెప్తా ఉంటారు. సో పౌలు గారు కూడా సాటర్డే చర్చే స్టార్ట్ చేసిండు అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. సో హీ ఈజ్ డూయింగ్ ఇవాంజలిజం. అంతేగాని ఆరాధనకు ఆయన వెళ్ళలేదు. అట్టని విశ్రాంతి దినాన్ని అసహించుకున్నాడు, శనివారాన్ని అసహించుకున్నాడు, యూదులను అసహించుకున్నాడు కాదు. శనివారం రోజున యూదులు విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకొని దేవాలయానికి వస్తారు, లేదా సమాజ మందిరాలలో కూడుకుంటారు. అక్కడ యూదులు దొరుకుతారు కాబట్టి వాళ్ళను గ్రీసు దేశస్తులు కూడా అడిగి వస్తారు. సో వాళ్ళతోని ఆయనే ఒప్పించుచు తర్కించుండు, డిస్కషన్ పెట్టి దేవుని గురించి ఒప్పించుకుంటూ ఉన్నాను. ఒక మాటలో చెప్పాలంటే, శనివారం నాడు పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని నేను గమనించాలి. ఆరాధనకు శనివారాన్ని ఆయన ఎంచుకున్నట్లు మనకు స్పష్టత లేదు. ఆదివారం నాడు కాకుండా శనివారం ఆరాధన చేయొచ్చు, నో ప్రాబ్లం. శనివారం ఆరాధన చేసుకో, ఏం కాదు. కానీ తప్పుడు బోధ ఏంటంటే, శనివారం నాడు ఆరాధన చేస్తేనే మనము బైబిల్ని పాటించినట్టు, పరలోకం పోతాం, లేకపోతే రక్షించబడరు అనే తప్పుడు బోధను నువ్వు తీసుకురావద్దు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆదివారం నాడే ఆరాధన చేయాలి, శనివారం నాడే ఆరాధన చేయాలి అట్లేం చెప్పలేదు. యూదులు శనివారాన్ని వాళ్ళు విశ్రాంతి దినంగా వాళ్ళు ఏర్పరచుకొని, సో ఆది నుంచి అట్లా కౌంట్ చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నారు. సో ఎవ్రీడే విశ్రాంతి దినాన్ని సువార్త చెప్పడానికి పౌలు వెళ్ళినట్లు మనకు కనబడుతుంది. డిస్కషన్ చేసిండు, తర్కించండు, ఒప్పించడము ఆయన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు గురించి. అదేవిధంగా మరి ఆదివారం అనే పదం ఎక్కడన్నా ఉందా, అసలు ఆదివారం నాడు ఆరాధించారని ఉందా బైబిల్లో? ఒక్క పదం చూడు, ఒక ఆయన ఒక్క పదం చూపించు, నేను ఆదివారం నాడు ఆరాధిస్తా అని ఆయన ఏదో చెప్పిండు. ఆ విషయం కాదు కానీ, సో కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు మనకి ఇంకొక మాట కనబడుతూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక అంటే మొదటి పత్రిక మనం తీస్తాం, 16:2 నేను చదువుతా ఉన్నా. నేను వచ్చినప్పుడు చల్దా పోగు చేయకుండా ప్రతి ఆదివారంన మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయగలను కదా. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ప్రతి ఆదివారం ఉంది, అక్కడ ప్రతి శనివారం తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. ఇక్కడ ప్రతి ఆదివారం కూడుకుంటూ ఉన్నాడు. మంచిగా ఉంది కదా, అదనమాట. సో ప్రతి ఆదివారం కూడుకుంటూ ఉన్నారు. సో ఆ సొమ్ము ఒకవేళ ఎక్కడైనా పరిశుద్ధులకు, వేరే సంఘాలకు ఎక్కడికైనా మనం గిఫ్ట్గా పంపాలనుకుంటే అది ఆయన వచ్చినప్పుడే కానుకలు పట్టడం కాదు, కానీ ప్రతి ఆదివారం మీరు కూడుకున్నప్పుడు ఎవరికి తోచినంత సొమ్ము వాళ్ళు మీ దగ్గర దాచి ఉండండి. ఎవ్రీ వీక్ టైత్ మీరు తీయండి. ఇప్పట్లాగా మంత్లీ శాలరీస్ ఉండకపోవచ్చు కదా అప్పుడు. సో వారం మీరు దేవాలయానికి వచ్చినప్పుడు మీరు కానుకలు వేస్తూ ఉంటారు. మనం సంఘంగా కూడుకున్నప్పుడు కూడా మనం వేసుకుంటూ ఉంటాం. కాబట్టి కానుకలు పట్టేది కాకుండా మీరు ప్రతి ఆదివారం కానుకలు జమ చేసుకోండి, మీ దగ్గర మీరే స్టోర్ చేయండి, పక్కకు తీసి ఉంచండి అని చెప్తున్నాడు. అది ఆదివారం నాడు. దీన్ని బట్టి నువ్వు ఆదివారం నాడు ఆరాధన ఉంది అని చెప్తావా అంటే, మరి ఆదివారం నాడు ఎందుకు కూడుకుంటున్నారా? పోనీ డబ్బులు వేసుకోవడానికి ఆదివారం కూడుకుంటున్నారా కదా? పోనీ ఆ డబ్బులు వేసుకోవడానికి ఏదో రోజు కూడొచ్చు కదా. సో దే స్టార్టెడ్ సండే వర్షిప్. కాబట్టి ఆ వర్షిప్ రోజున వాళ్ళు కానుకలు పట్టడాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక్క పదం చూపించిన అన్న ఆదివారం ఇంకా సరిపోతుంది, నేను శనివారం చర్చిని లేకపోతే కొన్ని తప్పుడు బోధలు ఉన్న సంఘాలని వదిలేస్తా అంటే కాదు, ఇంకొక ఆదివారం కూడా మనకు కనబడుతుంది. అది అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది.
ఏముంటుందంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనే ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. మళ్ళా చదువుతాను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. సో వాళ్ళు సండే బ్రెడ్ బ్రేకింగ్ చేస్తూ ఉన్నారు. సో జీసస్ క్రైస్ట్ చేంజ్డ్ ద వర్షిప్ డే ఫ్రమ్ సాటర్డే టు సండే. సో యేసుక్రీస్తు దేవుడు ఆయన చరిత్రలో ఉన్నాడు అనడానికి సాటర్డే నుండి సండేకి వర్షిప్ మారడమే ఒక గ్రేట్ సింబల్గా కూడా కనపడుతుంది. ఆదివారం నాడు మీరు బల్ల కూడా తీసుకుంటా ఉన్నారు. శనివారం నాడు తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆదివారం నాడు తీసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళు ఆదివారం నాడు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచింది కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారం నాడు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు దీన్ని చేయడి అన్నాడు. సో అది యేసుక్రీస్తు పునరుద్ధారణ అయిన రోజు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. పునరుద్ధానం మనం ఎత్తపడతాం, అంత మాత్రమే కాకుండా ఈ సువార్త చేయాలని వాళ్ళు సండే స్టార్ట్ చేశారు. సో వాళ్ళు సండే స్టార్ట్ చేయడం అనేది సాటర్డేని కొలాప్స్ చేయాలని కాదు, యూదులకు వ్యతిరేకం కాదు. సో యేసుక్రీస్తుని మనం వర్షిప్ చేస్తాం. అప్పటిదాకా యేసుక్రీస్తుని వర్షిప్ చేయడం లేదు, తండ్రిని వర్షిప్ చేయడం మాత్రమే ఉందన్నమాట సాటర్డే. సో యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి ఆయన నామమున ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు స్థాపించిన మంచి మార్గాన్ని ఆదివారం నాడు వాళ్ళు ఫాలో అవుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రతిసారి ఆదివారం అని బైబిల్లో రాయాల్సిన పని. ఆదివారం నాడు కానుకలు పడుతూ ఉన్నారు, బల్ల తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళు వాక్యం చెప్తూ ఉన్నారు, వారం రోజులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో యూదులకు మిగిలిన వాళ్ళకు టెంపుల్లో దేవుని గురించి ఆలోచించి డిస్కస్ చేసే టైం వాళ్ళకి సాటర్డే వచ్చింది కాబట్టి సాటర్డే వెళ్ళాల్సి వచ్చింది. కానీ దట్ ఈజ్ నాట్ ఫర్ వర్షిప్. సో బైబిల్ ఆదికాండం ఆది అపోస్తలుడు సో ఆదివారాన్ని వాళ్ళు విశ్రాంతి దినంగా పాటించినట్టు, శనివారాన్ని కాదు, వాళ్ళు ఆదివారాన్ని పాటించరు. ఇది క్లియర్. థ్యాంక్ యూ. ఇంకా కొన్ని ఏమైనా హిస్టారికల్ ఈవెంట్స్ మిగిలిన ఏమైనా ఉంటే మళ్ళీ ఒక వీడియో చేయాలని అనుకుంటున్నా. సో అప్పటిదాకా సైలెంట్గా ఉండడం కంటే ఈ వీడియో చేయడం మంచిదని మేము ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. విశ్రాంతి దినము క్రైస్తవులకు శనివారం కాదు, ఆదివారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, శనివారం ఆదివారం గొడవలు పెట్టుకునేది కాదు. ఆదివారం ఆరాధన చేస్తేనే పరలోకం పోతారు, శనివారం చేస్తేనే పరలోకం పోతారు కాదు. నువ్వు ఎవరి బుధవారం అయినా పెట్టుకో, ఎవరి గురువారం అయినా పెట్టుకోండి. ఒక్కొక్కడు ఒక్కొక్క రోజు పెట్టుకోవడం కంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదివారం పెట్టుకోవడం మంచిది కాబట్టి వి ఫాలో దిస్. వెరీ గుడ్. ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయ్యి వాళ్ళు చేంజ్ అయ్యి ప్రపంచవ్యాప్త వ్యతిరేకమై మీకు సండే హాలిడే కాదు, మీకు సాటర్డే అంటే సాటర్డే చేద్దాం, లేదు ఫ్రైడే అవుతామంటే ఫ్రైడే చేద్దాం. అందరం ఖాళీగా ఉన్నప్పుడు ఆ రోజు మనం కూడుకొని దేవుని ఆరాధించడం కాదన్నమాట. 7 డేస్కి ఒకసారి అనేది దేవుడు పెట్టినట్లే దాన్ని మనం కాదంటలేదు. కాకపోతే ఆ 7 డేస్కి ఒకసారి అనేది మనం ఏ రోజు అయినా పెట్టుకొని దాన్ని క్రమ పద్ధతిలో పాటించుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఇట్ ఈస్ రైట్ టీచింగ్. సో వాక్య ప్రకారం నేను చెప్పినా మీకు డౌట్ ఉంటే ఎవరైనా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. చాలామందికి చేరుకోవడానికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి మన క్రిస్టియన్ ఫ్రెండ్స్కి. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.